నివాసంలో జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి సమావేశం కొనసాగుతుంది. సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు, పవన్, షెకావత్ సీట్ల సర్దుబాటుపై 3 పార్టీల నేతలు చర్చిస్తున్నారు. చంద్రబాబు నివాసంలో జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి సమావేశం కొనసాగుతోంది. చంద్రబాబు, పవన్, షెకావత్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. సీట్ల సర్దుబాటుపై 3 పార్టీల నేతలు చర్చిస్తున్నారు. చంద్రబాబు నివాసంలో జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో చంద్రబాబు, పవన్, షెకావత్ పాల్గొన్నారు. సీట్ల సర్దుబాటుపై 3 పార్టీల నేతలు చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, గాయత్రి, ఏదైతే ఈ సీట్ల సర్దుబాటుకు సంబంధించి మిత్రపక్షంగా ఏర్పడిన తర్వాత ఈ సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఈ ప్రక్రియ అనేది మరింత వేగవంతమైనట్లుగా కూడా కనపడుతుంది. గత 2 రోజుల నుంచి కూడా ఈ సీట్ల సర్దుబాటుకు సంబంధించిన అంశం మీద కూడా పలు దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ కూడా ఈ రోజు ఒక కొలిక్కి వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఉండవల్లి చంద్రబాబు నివాసం వద్ద గత 2 గంటల నుంచి కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా కూడా బీజేపీకి సంబంధించి 2 ఎంపీలు అక్కడ చర్చల్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా కూడా ఏదైతే ఈ ఉమ్మడిగా వెళుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని సీట్లకు సంబంధించిన సర్దుబాట్లు ఏవైతే ఉన్నాయో ఆ సర్దుబాటుకు సంబంధించిన అంశాలకు సంబంధించిన విషయాల మీద పూర్తి స్థాయిలో కూడా చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్, అదేవిధంగా కూడా బీజేపీ తరఫున కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, అదేవిధంగా కూడా ఒక ఎంపీ కూడా ఇక్కడ పాల్గొన్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తానికి ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ జరుగుతున్నటువంటి అంశాన్ని కనుక చూసుకున్నట్లయితే వచ్చేటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ ఎన్నికల్లో మాత్రం పూర్తి స్థాయిలో కూడా 170 సీట్లు గెలవాలి అనే ఉద్దేశంతోనే ఈ ప్రక్రియ అనేది వేగవంతం చేశారు. అదేవిధంగా కూడా సరైన సీటుకి సరైన అభ్యర్థి అనేటువంటి ఈ పరిస్థితి కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పటికే టీడీపీకి సంబంధించి 95 సీట్లు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా కూడా జనసేనకి సంబంధించి 5 సీట్లు ప్రకటించడం కూడా జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం పూర్తిగా కూడా ఎప్పుడైతే ఎన్డీఏ కూటమితో కలిశారో ఎన్డీఏ కూటమిలో కలిసిన తర్వాత వాళ్ళకి సంబంధించి మొత్తంగా కూడా 6 పార్లమెంట్ సీట్లు ఇచ్చారు. అదేవిధంగా కూడా 6 అసెంబ్లీ సీట్లు ఇస్తారనేటువంటి టాక్ కూడా వినపడుతుంది. మొత్తానికి ఇది ఏదైతే ఈ మిత్రపక్షంలో మాత్రం జనసేనకి అదేవిధంగా కూడా బీజేపీకి కలిపి 30 అసెంబ్లీ సీట్లు ఇస్తారు అనేటువంటి ఒక టాక్ అయితే వినపడింది. ఇప్పటికే 24 సీట్లుకి జనసేన కేటాయించినటువంటి పరిస్థితి, ఇంకా మిగిలిన 6 బీజేపీకి కేటాయిస్తారనేటువంటి టాక్స్ వినపడుతున్నాయి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని కనుక మనం చూసుకున్నట్లయితే మాత్రం ప్రజెంట్ బీజేపీకి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమకు అసెంబ్లీకి సంబంధించి మరింతగా కూడా సీట్లు పెంచాలి అని అడిగినట్లుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలోనే పూర్తిగా కూడా ఒక క్లారిటీతో ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతోనే చర్చలు నడుస్తున్నట్లుగా కూడా మనకి అందుతున్న సమాచారం. అదేవిధంగా కూడా ఎక్కడెక్కడ ఎవరైతే విన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, ఏ పార్టీకి గ్రౌండ్ లెవెల్లో బలం ఉంటుంది, అదేవిధంగా కూడా ఓటింగ్ని చేయించుకోగల పరిస్థితి ఉంటుంది అనే దాని మీద కూడా పూర్తిగా కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ఈ సమావేశం అనేది కొనసాగుతుంది. ఈ సమావేశం 2 గంటల నుంచి ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఓట్ షేర్ విధానం ఏదైతే ఉందో ఓట్ షేర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా దెబ్బతినకుండా ఉండాలి, ఓట్ షేర్ని పెంపొందించుకోవాలి. అంతేగాని పొలిటికల్ షేర్ కాదు, ఓట్ షేర్ని కూడా పొలిటికల్ షేర్తో పాటుగా కూడా ఓట్ షేర్ని పెంచుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఇది ఇప్పుడు సంబంధించి ఈ మీటింగ్ అయితే జరుగుతుంది. చాలా కీలకమైనటువంటి మీటింగ్గా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే
ఒక పార్టీ విన్నింగ్ అవకాశాలు ఆ క్యాండిడేట్, అదేవిధంగా కూడా ఆ క్యాండిడేట్కి ఉన్నటువంటి క్యాపబిలిటీని, పార్టీని, అదేవిధంగా అతనికి ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి ఇమేజ్ని, అతనికి ఉన్నటువంటి ఈ మిగతా వివిధ సర్కిల్స్లో అతనికి ఉన్నటువంటి పరపతికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా ధృవీకరిస్తూ ఉంటాయి, అతన్ని విజయం వైపు మళ్లిస్తూ ఉంటాయి. వీటన్నిటిని కూడా బేరీజు వేసుకున్న తర్వాతే ఒక క్యాండిడేట్ని నిర్ణయించేటప్పుడు పూర్తిగా కూడా అతనికి సంబంధించిన ప్రతి వ్యవహారం ఏదైతే ఉందో దాన్ని అన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని ఫలానా వ్యక్తి అయితే, ఫలానా పార్టీకి సంబంధించిన వ్యక్తి అయితే విజయం సాధించేందుకు అవకాశాలు ముమ్మరంగా ఉన్నాయనే విషయాన్ని కూడా ప్రస్ఫుటించే విధంగా కూడా ఈ సమావేశాలు పూర్తి స్థాయిలో జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి జనసేనకు సంబంధించి కూడా కొంత ఈ ఎవరైతే గత 9 ఏళ్ల నుంచి కూడా పార్టీకి సంబంధించి పార్టీతో ట్రావెల్ అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే మాత్రం ఆశించి నిరాశ, వాళ్ళ స్థానాలు, వాళ్ళకి సీట్లు రానటువంటి సందర్భంలో వాళ్ళు నిరాశపడేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా బుజ్జగించే విధంగా కూడా భవిష్యత్తులో ఒకవేళ తప్పనిసరిగా పార్టీ వస్తుంది, వచ్చిన తర్వాత కూడా తప్పనిసరిగా కూడా వీళ్ళందరికీ న్యాయం చేస్తాము అనేటువంటి పరిస్థితి తెలియజేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించే పూర్తిగా కూడా ఇక్కడ ప్రతి పార్టీ కూడా ఒక జనసేననే కాదు, టీడీపీకి సంబంధించి సీనియర్ నేతలు ఏమన్నారు, సీనియర్ నేతలకు కూడా ఆయా స్థానాల్లో పొత్తు ధర్మానికి అనుసరించి వాళ్ళకి ఏంటంటే ఒక జనసేనకో లేకపోతే బీజేపీకో కేటాయించవలసిన పరిస్థితి వచ్చినటువంటి సందర్భంలో పూర్తిగా కూడా వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండవు. భవిష్యత్తులో వచ్చేది మన పార్టీనే కాబట్టి మీకు తగిన సముచిత స్థానంలో మీకు తగిన విధంగా కూడా గౌరవిస్తామని చెప్పే విధంగా కూడా టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. ఇప్పుడు దీనికి సంబంధించి పూర్తిగా కూడా ఇక్కడ డీటెయిల్డ్గా కూడా అభ్యర్థులకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఏమైతే ఉంటాయి ఏంటి అనే దాని మీద కూడా పూర్తిగా కూడా ఒక క్లారిటీతో ఉన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి సీట్లు సర్దుబాటుకు సంబంధించి అంశాలు మాత్రం పూర్తిగా కూడా ఒక క్లారిటీతో ముందుకు పోతూ ఉన్నారు. అదేవిధంగా కూడా పార్టీకి సంబంధించిన అంశాలు, అదేవిధంగా కూడా ఏ విధంగా కేడర్ కూడా ఒక నిర్దిష్టమైనటువంటి విధానాన్ని అవలంబించే విధంగా చెబుతున్నారు. అన్ని పార్టీలు కలిసి పనిచేయాలి. ఒకవేళ మన పార్టీ కాకుండా మిగతా పార్టీలకి సీటు కేటాయించాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా మిత్రపక్షంగా భావించి వాళ్ళని గెలిపించే బాధ్యత కూడా మనమే భుజస్కంధాల మీద వేసుకోవాలి అనే విధంగా కూడా వాళ్ళకి నాయకులకు తెలియజేసే విధంగా కూడా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ చర్చ అయితే మరొక గంటలో ముగుస్తుందని తెలుస్తుంది. చర్చలు ముగిసిన తర్వాత దాని సారాంశం ఏమిటి అనే దాని మీద ఒక క్లారిటీ వస్తుంది. ముఖ్యంగా కూడా ఈరోజు లేదా రేపట్లో పూర్తిగా కూడా 170 స్థానాలకు 170 స్థానాల్లో క్యాండిడేట్లకు సంబంధించి వాళ్ళని ప్రకటించేటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఈరోజు మాత్రం కంపల్సరీగా కూడా బీజేపీకి సంబంధించి స్థానాలు ఎన్ని కేటాయించారు, అసెంబ్లీకి సంబంధించిన స్థానాలు ఎన్ని కేటాయించారు, ఎవరికి ఏ స్థానాలు కేటాయించారు అనే దాని మీద ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ముందుకు పోతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కంపల్సరీగా కూడా ఈరోజు ఎన్ని స్థానాలు ప్రకటించారనే దాని మీద ఒక క్లారిటీ వస్తుంది. అదేవిధంగా కూడా ఇప్పుడు సెకండ్ జాబితా ఈ టీడీపీ కానీ జనసేనకు సంబంధించి రెండో జాబితాను ప్రకటించాల్సిన పరిస్థితి ఉంది. ఈ జనసేనకు సంబంధించి మిగతా 19 మంది అభ్యర్థులకు సంబంధించి కూడా ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చింది. అనేక మంది జనసేనకు సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆతృతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. దానికి కూడా ముగింపు కార్డు పడేటువంటి దిశగా కూడా చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. వాళ్ళని ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి సంబంధించి ఇప్పటికే వాళ్ళకి కొంత సమాచారం అయితే ఇచ్చారు. కానీ వాళ్ళకి ఏ విధంగా పార్టీకి సంబంధించి సీట్ల కేటాయింపు జరిగిందనే దాని మీద వాళ్ళకైతే ఉత్కంఠ భరితమైన వాతావరణం అయితే నెలకొంది. ఇక టీడీపీకి సంబంధించిన విషయంలో మాత్రం జనసేనకి టీడీపీకి పొత్తు ధర్మంగా కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి క్యాండిడేట్కి ఆ స్థానాన్ని కేటాయించినప్పుడు అనేక రకాలుగా కూడా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి. అక్కడ ఎంతో కాలం నుంచి ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఆవేదన చెందుతున్నారు. అదేవిధంగా క్యాడర్ అయితే మాత్రం ఆవేశానికి లోనవుతున్న పరిస్థితి ఉంది. వీటన్నిటిని కూడా రెక్టిఫై చేసే విధంగా కూడా ప్రస్తుతం అయితే ఈ 3 పార్టీలకు సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా దాన్ని సస్టైన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ సీట్ల సర్దుబాటుకు సంబంధించిన అంశం ఏదైతే కీలకంగా ఉంటున్న తరుణంలో ఈ సీట్ల సర్దుబాటు జరిగి పెద్ద ఎత్తున కూడా కసరత్తు జరుగుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. రైట్ రవికృష్ణ, ఈ 3 పార్టీల నేతలు కీలకంగా చర్చించే ఈ సమావేశంలో ప్రధానంగా మేనిఫెస్టోకి సంబంధించి, ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి ఏమైనా చర్చకు వచ్చే అవకాశం ఉందా? ఇప్పటికే ఇతర పార్టీల నేతలు అయితే మేనిఫెస్టోకి సంబంధించి కొన్ని ప్రామిసెస్ అయితే చేయడం జరిగింది. అలాగే ఈ ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి కూడా జనాలు చాలా వెయిట్ చేస్తున్న పరిస్థితి. మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది, ప్రజల్లోకి ఎలా రాబోతున్నారు అనే సంగతి గురించి, దీని గురించి ఏమైనా చర్చించే అవకాశం ఉంది? అంటే
అంటే కంపల్సరీగా కూడా మేనిఫెస్టో ఏదైతే ఉందో మేనిఫెస్టోకి జరిగినటువంటి అంశాల మీద కూడా సుదీర్ఘంగా కూడా చర్చలు నడుస్తూ ఉన్నాయి. ఇప్పటికే చంద్రబాబు టీడీపీ పార్టీ తరపు నుంచి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే 6 రకాలైనటువంటి వాగ్దానాలు అయితే ఇచ్చాడు. అదేవిధంగా కూడా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఈ 8 రకాలుగా అంటే ఈ 8 రకాలైనటువంటి పరిస్థితులు 8 రకాలైనటువంటి షెడ్యూల్లో పెట్టే విధంగా కూడా ఆయన చూస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అదేవిధంగా కూడా బీజేపీకి సంబంధించి కూడా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు దీనికి సంబంధించి ఏదైతే మేనిఫెస్టో ఉంటుందో మేనిఫెస్టోలో కూడా పెట్టేటువంటి అవకాశం అయితే ఉంది. మేనిఫెస్టోకి సంబంధించిన అంశాల మీద మాత్రం సుదీర్ఘంగా కసరత్తు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అదేవిధంగా కూడా ఈ మేనిఫెస్టోకి తెలిపినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో గతంలో మాదిరి కాకుండా ఒకవేళ మేనిఫెస్టోలో కనుక ప్రతి అంశం ఏదైతే ఉందో ఆ అంశాన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో కూడా న్యాయం చేయాలి. 100% దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామే కాదు ఆ మేనిఫెస్టోలో పెట్టిన అంశాన్ని రీచ్ కావాలి అనేటువంటి ఉద్దేశంతో దాంట్లో ఎటువంటి తత్సారం జరగని ఉద్దేశంతో చాలా జాగ్రత్తగా కూడా మేనిఫెస్టో రూపొందిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ రూపొందిస్తున్నటువంటి క్రమంలో కేవలం ఒక టీడీపీ పార్టీకి సంబంధించో లేకపోతే జనసేన లేకపోతే బీజేపీకి సంబంధించిన వేరికి వాళ్ళు కాకుండా కూడా 3 పార్టీలు ఉమ్మడిగా పోతున్నాయి, మిత్రపక్షాలుగా పోతున్నటువంటి నేపథ్యంలో ఈ 3 పార్టీలు కలిపి ఉమ్మడి మేనిఫెస్టోని అయితే వాళ్ళు తయారు చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే సుదీర్ఘంగా కూడా దానికి సంబంధించి అంశాలను అయితే టీడీపీకి అదే జనసేనకి సంబంధించి మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద సుదీర్ఘమైనటువంటి చర్చలు నడిచాయి. దానికి సంబంధించి ఒక క్లారిటీ ఉంది. ప్రజెంట్ అయితే కొత్తగా ఎన్డీఏలో వీళ్ళు జాయిన్ అయ్యారు. అదేవిధంగా కూడా బీజేపీ పార్టీకి సంబంధించి కూడా మేనిఫెస్టోకి సంబంధించి 1-2 మేనిఫెస్టోలో అంశాలను పెట్టేటువంటి విషయం అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మొత్తానికి ఇక్కడ మేనిఫెస్టోకి సంబంధించిన వాటి మీద కూడా తప్పనిసరిగా కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో దాని మీద ఒక అంటే షార్ట్ టర్మ్ చర్చ అనేది మాత్రం నడిచేటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ప్రస్తుతం ఈరోజు జరుగుతుంది మాత్రం సుదీర్ఘంగా జరుగుతుంది. ఏంటంటే ఈ సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఏ పార్టీకి ఏ సీట్లు ఇస్తున్నారు అనే కాకుండా సీట్లు ఇచ్చేటువంటి సందర్భంలో ఏదేది ప్రామాణికంగా తీసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏమున్నాయి, ఆ వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా అక్కడ తగిన విధంగా ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు తగిన విధంగా ఉన్నాడా లేకపోతే అతను కాక వేరే క్యాండిడేట్ అయితే అక్కడ కొంత ఈ ఇబ్బందికరం లేకుండా కూడా అతనైతే విజయం సాధించేటువంటి అవకాశం ఉంటుందా అనే దాని మీద కూడా పూర్తిగా కూడా ఇప్పుడు ఇక్కడైతే చర్చలు నడుస్తూ ఉన్నాయి. ఆ తర్వాత మేనిఫెస్టోకి సంబంధించిన అంశంలో మాత్రం స్వల్ప చర్చ అయితే నడిచేటువంటి అవకాశం ఉంది. ఒక పక్కన టీడీపీ, మరో పక్కన జనసేన, అదేవిధంగా బీజేపీకి సంబంధించి మొత్తం కూడా మేనిఫెస్టోలో ఏదైనా కానీ మొత్తంగా కూడా ఒక 15 అంశాలు లేదా 20 అంశాలు మాత్రమే మేనిఫెస్టోలో ఉంటాయి. ఈ చెప్పినటువంటి ఈ 20 అంశాలు లేదా 15 అంశాలు మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా కూడా వాటిని అమలు చేసే విధంగా కూడా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవడానికి ఈ అనువుగా ఉండే విధంగా కూడా ఇక్కడ అయితే ఒకసారి మాట కనుక ఇచ్చినట్లయితే మాత్రం దానికి కట్టుబడి ఉండే విధంగా కూడా ఇక్కడ ఆ విధంగా ముందుకు పోవాలి ఈసారి ఎలక్షన్స్లో అని పూర్తిగా కూడా నిర్ణయించుకున్నారు. పార్టీ కనుక విజయం సాధించిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని కూడా దాన్ని యూటిలైజ్ చేయాలి. అదేవిధంగా కూడా జనానికి ఇచ్చినటువంటి హామీలన్నిటి మేనిఫెస్టోలో పెట్టిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు మేనిఫెస్టోకి సంబంధించిన అంశాల మీద కూడా చర్చ నడుస్తుంది. ఈ చర్చ అనేది ఒకటి మేనిఫెస్టోకి సంబంధించి ఈ ఉమ్మడి మేనిఫెస్టో అనేది మాత్రం తప్పనిసరిగా కూడా రేపు జరగబోయేటువంటి 17వ తారీఖు ఈ టీడీపీ జనసేనకి సంబంధించి ఈ చిలకలూరుపేటలో సభ నిర్వహిస్తారు. ఈ సభకు సంబంధించి మొన్న మనకు తెలిసిన అంశం ఏంటంటే ఎప్పుడైతే ఎన్డీఏలో జాయిన్ అయ్యారో ఎన్డీఏలో జాయిన్ అయిన తర్వాత బీజేపీకి సంబంధించి బీజేపీలో జాయిన్ అయిన తర్వాత నరేంద్ర మోడీ కూడా ఈ సభకు వస్తారని తెలుస్తూ ఉంది. వచ్చినటువంటి సందర్భంలో ఆయన కూడా 3 ప్రధానమైన నాయకులు స్టేజీ మీద ఉన్నటువంటి సందర్భంలో ఈ మేనిఫెస్టో విడుదల చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ రవికృష్ణ.